రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ జీవో రావడానికంటే ముందే ఆ ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలుపుతూ కేంద్రానికి ఫిర్యాదు చేశామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరి వల్లే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు మొదలయ్యాయని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నాడు కేంద్ర జలశక్తి శాఖ సమాచారం ఇచ్చినా వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్లో పాల్గొనలేదన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మీద అనేక ప్రయత్నాలు, దాన్ని ఆపడం కోసం రాష్ట్ర ప్రభుత్వంగా మనం అనేక ప్రయత్నాలు చేశాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఆ ప్రభుత్వం 5/5/2020 నాడు జీవో ఇస్తే కరెక్ట్గా వారం రోజుల లోపల, అంటే 7వ రోజు 12/5/2020 నాడు ఈ రకంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీన్ని వెంటనే ఆపాలే, ఇది ఇల్లీగల్ ప్రాజెక్ట్ అని చెప్పి 12/5/2020 నాడు మన రాష్ట్ర స్పెషల్ సిఎస్ ఇరిగేషన్ కేఆర్ఎంబి చైర్మన్ గారికి లేఖ రాసి దీన్ని ఆపాలని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇక్కడి చీఫ్ సెక్రటరీ గారు లేఖ రాశారు, ఈరోజు మాకు సూటబుల్ లేదు, మాకు ఇంకో ఆఫ్టర్ టెండర్ ప్రాసెస్ ఓవర్. టెండర్ ప్రాసెస్లో ఎవరేమి జరిగిందో మీకు తెలుసు. సి బియాండ్ ద పాయింట్ వీ డోంట్ వాంట్ టు స్పీక్, బట్ ఆనాటి ముఖ్యమంత్రి గారి నాలెడ్జ్తోనే ఈ మీటింగ్ డేట్ పోస్ట్పోన్ చేయించడం జరిగింది. టెండర్ ప్రాసెస్ అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది, తర్వాతనే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది.